Hi dear friends, welcome back to Sports Dictator channel. IPL 2024 కంప్లీట్ అయింది అండ్ IPL 2025లో మాత్రం మెగా యాక్షన్ రాబోతుంది. మెగా యాక్షన్ అంటేనే చాలామంది ప్లేయర్స్ యాక్షన్లోకి వస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇంతకుముందు మెగా యాక్షన్లో 4 మాత్రమే రిటైన్ అయ్యారు. అందులో మ్యాక్సిమం 2 ఫారిన్ ప్లేయర్స్ మాత్రమే ఉండొచ్చు. 2 ఫారిన్ ప్లేయర్స్ ఉండొచ్చు అండ్ 3 ఇండియన్స్ ఉండొచ్చు మ్యాక్సిమం అది. అండ్ మినిమం అయితే లిమిట్ లేదు, మ్యాక్సిమం అయితే 3 + 2. సో ఈ విధంగా అయితే లిమిట్ ఉంది. అండ్ ఫారిన్ ప్లేయర్స్ 2 ఒకవేళ రిటైన్ చేసుకోవాల్సి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరిని చేసుకుంటుంది అనేది వీడియోలో చూద్దాం. IPL SRH అప్డేట్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి IPL అండ్ SRH లేటెస్ట్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే IPL మెగా యాక్షన్లో ఈసారి మెగా యాక్షన్కి వచ్చేటువంటి మెగా ప్లేయర్ రోహిత్ శర్మ అని చెప్పి పెద్ద ఎత్తున డిస్కషన్ అయితే జరుగుతుంది. ముంబై ఇండియన్స్లో మనం చూసాం, రోహిత్ శర్మ ఇండియా టీం కెప్టెన్ అయినా కూడా హార్దిక్ పాండ్యాను వాళ్ళు తీసుకొచ్చారు. దాంతో గొడవలు జరిగాయి. దాంతో ముంబై ఇండియన్స్ టీం కనీసం ప్లే ఆఫ్ కూడా వెళ్ళలేకపోయింది. సో ఈ సందర్భంలో హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ ఒకటే టీంలో ఆడడం ఇక నుంచి సాధ్యమయ్యేలా లేదు. కాబట్టి రోహిత్ శర్మ యాక్షన్లోకి వస్తాడని అతడు RCB లేకపోతే CSK అండ్ చివరికి SRHకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని పెద్ద ఎత్తున రూమర్స్ అయితే వస్తున్నాయి. SRHకి తను వచ్చినట్లయితే కెప్టెన్ ఇవ్వాల్సిందే తప్పదు. అదేవిధంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. 2024లో ఒక చివరి స్థానంలో ఉన్న టీమును మాత్రం ఫైనల్ దాకా తీసుకొచ్చాడు. అది చాలా అమేజింగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మెగా యాక్షన్ అంటే ప్యాట్ కమిన్స్కున్న 20 కోట్ల పైన డబ్బు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, లేకపోతే అతడు యాక్షన్లోకి వెళ్ళిపోతాడు. యాక్షన్లో మళ్ళీ అక్కడ కొనొచ్చు. అండ్ ఈసారి RTM కార్డు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి యాక్షన్లో అయినా కూడా వదిలేసి కూడా అతన్ని తీసుకోవచ్చు. సో మొత్తానికి రోహిత్ శర్మ యాక్షన్లోకి వచ్చి అండ్ ప్యాట్ కమిన్స్ను కూడా యాక్షన్లోకి వదిలినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరిని తీసుకుంటుంది అని చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే ఇతను రోహిత్ శర్మ తెలుగు మాట్లాడే ప్లేయర్ కాబట్టి ఈ ఫ్రాంచైజీస్కి వస్తే బాగుంటుందని ప్రేక్షకులు కూడా చాలా అభిప్రాయపడవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? ప్యాట్ కమిన్స్ లేకపోతే రోహిత్ శర్మలో ఎవరిని తీసుకొని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఒకవేళ ప్యాట్ కమిన్స్ని 2 ప్లేయర్స్ ఫారిన్ ప్లేయర్స్ లిస్ట్లో ఫస్టే రిటైన్ చేసుకుంటే ఎలాంటి డౌట్ లేకుండా ప్యాట్ కమిన్సే మళ్ళీ క్యాప్టెన్ అయితే అవుతాడు. సో ఒకవేళ యాక్షన్లోకి వెళ్ళినట్లు 20 కోట్ల మనీ అయితే ఇవ్వరు, ఫస్టే రిటైన్ చేసుకుంటే అతడు యాక్షన్లోకి వెళ్తా అని అతడే అనొచ్చు. బహుశా అతడు యాక్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకోవాలంటే తీసుకుంటారు. సో ఈ విధంగా 2 మధ్య పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. SRH ఎవరిని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఫారిన్ ప్లేయర్స్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్లే ఆఫ్ వెళ్ళిందంటే మెయిన్గా ఫారిన్ ప్లేయర్స్ వాళ్ళనే. అందులో ఇప్పుడు కేవలం 2 మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు. ఆ 2 పోను ఇంకొక 7-8 మంది ఉన్నారు. మొత్తం టోటల్గా 8 మంది ఉన్నారు. 6 అయితే విడిచిపెట్టక తప్పదు ఇటు పరిస్థితుల్లో. సో ఎవరిని విడిచిపెడతారు, ఎంతలా టీం మారుద్ది అనేది చూద్దాం. సో చూసే ముందైతే ఫస్ట్ ప్యాట్ కమిన్స్ నేను చెప్పిన విధంగా ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆ టాప్ 2 ప్లేయర్స్లో ఇంకో ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంను ఈసారి ఆదుకున్నాడు అండ్ అంతకుముందు సీజన్లో ఆదుకున్నాడు. సో ప్రతిసారి T20 క్రికెట్లో ఒక వాల్యుయబుల్ ప్లేయర్. సో ఇద్దరిని మాత్రం ఫస్ట్ ప్రియారిటీగా రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ ప్యాట్ కమిన్స్ లేకపోయినా కూడా ట్రావిస్ హెడ్నైనా చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ప్యాట్ కమిన్స్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ అవుతారని నా యొక్క అంచనా. 2 ఫారిన్ ప్లేయర్స్ మాత్రమే. అంటే మీరేమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకో ప్లేయర్ చూస్తే ట్రావిస్ హెడ్ ఈసారి ఒక విధ్వంసకర బ్యాటింగ్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ అనే దాన్ని మొత్తం మార్చేశాడు. అండ్ ఒక విధంగా ప్లే ఆఫ్ వెళ్ళడానికి ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ కూడా ఒక కారణం. కేవలం బ్యాటింగ్ బలంతోనే గెలిచింది. అందులో ట్రావిస్ హెడ్ ఆడిన ఒక 5-6 ఇన్నింగ్స్లు కూడా హెల్ప్ అయ్యాయి. సో ఇతడు రాణించిన రోజు గెలిచారు, రాణించిన రోజు ఓడిపోయారు. సింపుల్గా చెప్పాలంటే ఈసారి SRHకి జరిగింది అదే. సో ట్రావిస్ హెడ్ను కూడా ఏదో విధంగా యాక్షన్లో కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ నెంబర్ 4లో ఎడెన్ మార్కరమ్. సో ఈ సీజన్లో చాలా డిసప్పాయింట్ చేశాడు ఎడెన్ మార్కరమ్. ఒక కెప్టెన్గా ఉన్న ప్లేయర్ను తీసి పక్కన పెట్టేశారు. అండ్ దేనివల్లనో మొత్తానికి ఎడెన్ మార్కరమ్ అయితే సరే అనుకున్నంత మేర ఆడలేదు. అయినా కూడా చివర్లో కూడా ప్లే ఆఫ్లో అండ్ ఫైనల్లో కూడా ఛాన్స్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఎడెన్ మార్కరమ్ పెద్ద ఎత్తున అయితే తన ఆట చూపించలేదు అండ్ నిరాశపరిచాడు. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఓడిపోయింది. సో ఎడెన్ మార్కరమ్ రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా మ్యాక్సిమం అయితే ఉన్నాయి. ఇంకా యాక్షన్లో తీసుకుంటారా అంటే చూడాల్సిందే. అండ్ నెంబర్ 5లో గ్లెన్ ఫిలిప్. సో గ్లెన్ ఫిలిప్ను గత కొన్ని సీజన్లుగా అతన్ని టీంలో పెట్టుకుంటున్నారు, కానీ ఒక్క మ్యాచ్లో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. బ్రియాన్ లారా అయినా కనీసం 1-2 మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చాడు, కానీ డానియల్ వెటోరీ మాత్రం ఒక మ్యాచ్ కూడా ఛాన్స్ అయితే ఇవ్వలేదు గ్లెన్ ఫిలిప్కి. సో ఇతన్ని
ఫస్ట్ అయితే రిటైన్ చేసుకోరు. మ్యాచ్లో ఛాన్సే లేని ప్లేయర్కి ఎలా రిటైన్ చేసుకుంటారు. అండ్ ఇతను యాక్షన్లోకి వెళ్తే ఈసారి భారీ డిమాండ్ వస్తుంది. గ్లెన్ ఫిలిప్కు వేరే టీమ్స్ ఇతన్ని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 6 మార్కో యాన్సన్. సో మార్కో యాన్సన్ అయితే ఎప్పుడు కూడా టీంకు సరిగా ఆదుకున్నది లేదు. 1-2 మ్యాచ్లో వండర్గా వికెట్లు తీస్తాడు స్టార్టింగ్లోనే, ఆ తర్వాత మళ్ళీ చితకబాస్తారు, అంతా కామన్. అండ్ ఇతను సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో ఆడిన విధంగా అయితే SRHకు ఆడట్లేదు. సో మొత్తానికి మార్కో యాన్సన్ కూడా పెద్ద యూజ్ అవ్వట్లేదు. కాబట్టి మొదట 2 ప్లేయర్స్లో ఇతడు ఉండడు, రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయిన తర్వాత యాక్షన్లో ఇతనికి వచ్చే తక్కువ డబ్బును బట్టి SRH మళ్ళీ కొనడమా అనేది డిసైడ్ అయి ఉంటుంది. అండ్ ఇంకొక ప్లేయర్ ఫజల్ ఫారూఖీ. సో ఫజల్ ఫారూఖీ ఓన్లీ ఒక నేమ్ కోసం మాత్రమే టీంలో తీసుకుంటున్నారు. ఒక మ్యాచ్లో ఇతను ఆడింది లేదు, ఒక మ్యాచ్ ఇతనికి ఛాన్స్ ఇచ్చింది లేదు. సో మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్, ఇతనికి కాస్త ఎక్స్పీరియన్స్ కోసం IPL అయితే ఆడుతున్నట్టు ఉంది మొత్తానికి. అండ్ ఫజల్ ఫారూఖీని ఈసారి రిలీజ్ చేస్తారు. అండ్ యాక్షన్లో కూడా ఎవరు పట్టించుకోని సందర్భంలో, అన్సోల్డ్ అయ్యే సందర్భంలో మళ్ళీ SRH తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఈసారి ఫజల్ ఫారూఖీ కష్టమే. అండ్ నెక్స్ట్ వనిందు హస్రంగా. ఈసారి ఎంతో ఇంట్రెస్ట్గా, ఎంతో ఇతని మీద కాన్ఫిడెన్స్ నుంచి తీసుకున్నారు. కాకపోతే ఇతను వరల్డ్ కప్ ఉండడం వల్ల తనకు డబ్బు 1.5 కోటి మాత్రమే. అంతకుముందు 10 కోట్ల పైన పలికిన ప్లేయర్ ఇతను. 1.5 కోటికు ఇతడు రావడానికి ఆసక్తి చూపించలేదు, తన గాయాలు అది ఇదని చూపించాడు. అండ్ అతని మీద బ్యాన్ కూడా ఉంది కొన్ని T20 మ్యాచ్లకు. ఆ బ్యాన్ను అయితే అతను తనకి శ్రీలంక టీం టెస్ట్ రిటైర్మెంట్ని వెనక్కి తీసుకొని మరీ అందులోకి జాయిన్ అయ్యాడు. అండ్ అక్కడ బ్యాన్ని మాత్రం కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు డైరెక్ట్ T20 వరల్డ్ కప్లో ఆడతాడు. సో ఒకవేళ అద్భుతంగా రాణించినట్లయితే ఇతన్ని మళ్ళీ యాక్షన్లో రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే లేవు, కానీ యాక్షన్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఇతను కొన్నా కూడా వేస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఈ విధంగా చేసిన వ్యక్తి ఇంకా చాలాసార్లు కూడా చేయగలడు. సో మొత్తానికి 10 కోట్ల ప్రైజ్ మనీ కంటే 1.5 కోటి చాలా తక్కువ కాబట్టి ఇతను రాలేదు. సో ఇతన్ని రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ విజయకాంత్ని తీసుకున్నారు. ఇతడు వెళ్ళడం వల్ల విజయకాంత్కి కొన్ని మ్యాచెస్ ఛాన్స్ అయితే ఇచ్చారు. సో ఇతన్ని ఎలాగూ వచ్చేసారి అయితే తీసుకోరు, ఇతన్ని కూడా యాక్షన్లో రిలీజ్ చేస్తారు. అక్కడ కూడా RTM కార్డు వాడడము తీసుకోవడం అయితే ఉండకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో మొత్తానికైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి రిటైన్ చేసుకునే ఫారిన్ ప్లేయర్స్ని చూస్తే, అంటే యాక్షన్లో అయినా లేకుంటే ఫస్ట్ 2లో అయినా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్న ప్లేయర్స్ ఎవరైనా చూసినట్లయితే నెంబర్ 1 ప్యాట్ కమిన్స్ ఎలాగైనా తీసుకోవడానికి ట్రై చేస్తారు. నెంబర్ 2 హెన్రిచ్ క్లాసెన్. ఇతనికి మొదటి 2లోనే ఛాన్స్ ఇచ్చి ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. అండ్ ట్రావిస్ హెడ్, ఇతన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టారు. RTM కార్డు ఆర్ స్టార్టింగ్లోనే ఇతన్ని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ కంప్లీట్గా విడిచిపెట్టేసే ప్లేయర్స్ అయితే ఐడెన్ మార్కరమ్ అండ్ గ్లెన్ ఫిలిప్. సో గ్లెన్ ఫిలిప్ అయితే చాలా వృధా అయిపోయాడు SRH తరపున ఆడుతూ. అండ్ నెంబర్ 6 మార్కో యాన్సన్. అండ్ నెంబర్ 7 ఫజల్ ఫారూఖీని కూడా విడిచిపెట్టేస్తారు. అండ్ ఇతడు కూడా మంచి బౌలరే. వేరే టీంకి వెళ్ళి అరే మనం ఎందుకు విడిచిపెట్టామని SRH అనిపించేలా చేయొచ్చు మేబీ. అండ్ వనిందు హస్రంగాని విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ విజయకాంత్ను కూడా విడిచిపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఇది ఓన్లీ 3 ప్లేయర్స్నే సీరియస్గా SRH తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక స్పాట్ అయితే ఖాళీ ఉంటుంది. ఆ స్పాట్లో ఏదైనా మంచి ప్లేయర్ని తీసుకుంటే బాగుంటుంది.